నాగుల పంచమికి, నాగుల చవితికి ఈ 2 రోజులు ఈ పుట్టకి భయంతోని పాలు పోస్తారా? లేకపోతే నమ్మకంతోని పాలు పోస్తారా తెలవదు గానీ, పాలైతే పోస్తారు. ఓకే. ఈడి వరకైతే మంచిగానే ఉంది. పాలు పోస్తే కొన్ని పోయండి. భయంతోని పోస్తే అసలు మొత్తానికే పోయకూడదు. నమ్మకంతోని పోస్తే కొన్ని పాలు పోయండి. మిగిలిన పాలు అక్కడ పెడతారా, తీసుకుపోతారా అది మీ ఇష్టం. కానీ ఇంకొకరు నడవడానికి ఇబ్బంది అయ్యేట్టుగా మాత్రం అస్సలు పోయకండి. ఆ పుట్ట చుట్టూ పాల కవర్లు, లేకపోతే అగరబత్తి కవర్లు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఇవన్నీ ఎందుకు? కనీసం ప్రసాదం ఇంకో మూగ జంతువుకు పెడితే తినేటట్టుగానైనా ప్రసాదం పెట్టాలి. అంతేగాని అసలు దేనికి పనికి రాకుండా అక్కడ నిజంగా ఆ పుట్టల పామే ఉంటే వీళ్ళు పోసే పాలకి పామన్నా చచ్చిపోవాలి, లేకపోతే బయటకన్నా రావాలి, అట్లా చేస్తారు. పుట్ట మీద పాలు పోస్తే పుట్ట కిందికి వెళ్ళి జారుకుంటా వాటిని దొక్కుతారు, మళ్ళీ అదే పుట్టకు పూజ చేస్తారు. కనీసం కొంచెమన్నా పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుందా అవుతలేదా అని చూసుకుంటలేరు. నా మొక్కు వెళ్ళిందా, ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళినా అయిపోయిందా ఈరోజుకి, ఎందుకబ్బా ఇట్లా పూజలు చేసుడు.